హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి. భలే బాగుంటుంది గోంగూర చికెన్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి, అంత బాగుంటుంది గోంగూర చికెన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. మరి ఈ గోంగూర చికెన్ అనేది ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా చికెన్ అంతా ఫుల్గా నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు కలుపుకొని మనం దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెద్ద ముక్కలు, అలాగే మసాలా సామాన్లు, దాల్చిన చెక్క, లవంగ, ఇలైచి, ఇవన్నీ స్టార్ పువ్వు అన్నీ వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు వేసుకొని చిన్న ఆవాలు అనేవి వేసుకోవాలండి. వేసుకొని ఇది పేస్ట్ లాగా మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలాగా మసాలా లాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ముందుగా ఏంటంటే గోంగూర ఏంటంటే బాగా వాష్ చేసుకొని ఆ గోంగూరలో చక్కగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, నీళ్లు వేస్తే ఇలాగ దగ్గరగా ఒక ముద్దలాగా ఉడుకుతుందండి. అలాగా ఇలా ఉడికిన పేస్ట్ ఏంటంటే మనకు ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంకా గోంగూర పప్పు ఏదైనా వండుకున్నప్పుడు ఆ మిగిలిన గోంగూర అనేది వేసుకోవచ్చు. ఇలాగా గోంగూర మసాలా అలాగే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంది కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ముందుగా మనం చికెన్ అనేది నానబెట్టుకున్నాం కదండి, ఉప్పు, కారం, పసుపు వేసి ఆ చికెన్ అనేది అందులో వేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది కూడా ఆ చికెన్లో వేసుకోవాలి. వేసుకొని ఇంకా బాగా వేపాలండి. ఫుల్గా వేపి ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేపాలి. చక్కగా ఈ మసాలా చికెను అంతా బాగా వేగాలండి. మసాలా ఏంటంటే పచ్చివాసన అంతా పోయే వరకు వేపాలి. కొంచెం మూత పెట్టుకుంటే మనకు అది బాగా ఉడుకుతుంది, ఉడికి బాగా వేగుతుంది అనమాట. ఇంకా వాటర్ అంతా పోయి, చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చే వరకు వేపాలి. ఇలా వచ్చాక కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత అనేది పెట్టుకుంటే చికెన్ అనేది బాగా దగ్గరికి అయ్యి ఉడుకుతుంది అనమాట. అలాగ చికెన్ అంతా దగ్గరికి పడే వరకు మనం మూత పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలాగ చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్ అనేది కూడా ఆ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అటు ఇటు. ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయింది కదండి, గోంగూర కూడా ఆల్రెడీ ఉడకబెట్టుకొని వేసాం కదా, కాబట్టి ఏంటంటే 2 కుక్ అయిపోయాయి కాబట్టి కొంచెం అటు ఇటు జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుందండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. పుల్లగా చికెన్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ అనేది. అలాగే గోంగూర మటన్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ గోంగూరతో ఏం చేసుకున్నా బాగుంటాయండి రెసిపీలు అనేవి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం మూత అనేది పెట్టుకొని 2 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే మనకి ఇంకా గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం జ్యూసీలాగా గ్రేవీలాగా చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఫ్రై లాగా కావాలి అంటే ఇలాగా దగ్గర పడే వరకు వేపుకుంటే ఫ్రై లాగా అవుతుందండి. అది కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, గోంగూర చికెన్ అనేది మనకి సూపర్గా ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చక్కగా వేడి వేడి అన్నంలో ఇలాగా గోంగూర చికెన్ అనేది కలుపుకొని తింటే అబ్బా సూపర్గా అమృతంలాగా ఉంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. గోంగూరతో చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనం తిన్నట్టుగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేయండి గోంగూర చికెన్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్.